హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను వరలక్ష్మి పూజ సందర్భంగా ప్రసాదానికి సంబంధించి బెల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇక్కడ నేను పిండి రుబ్బి పెట్టుకున్నానండి, మినప్పిండి. అంటే పప్పు ఒకసారి మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత పప్పు నానబెట్టుకుని మినపప్పుని గుళ్ళిపప్పు అయినా పర్వాలేదు, లేదంటే సాయిపప్పు అయినా పర్వాలేదు, అంటే పలుకు ఉంటుంది కదండి ఆ పప్పు అనమాట, బద్దపప్పు నానబెట్టుకుని కడిగి నానబెట్టుకోవాలి. ఒక 4-5 గంటలైనా సరే, 4 గంటలు మినిమం నానితేనే గారి బాగా వస్తుందండి. 1 గంట 2 గంటలు నానింది అనుకోండి అంత బాగా రావు. నేనైతే 4 గంటల సేపు నానబెడతాను పప్పునైతేని. ఎప్పుడైనా టైం లేదు అంటే ఒక 3 గంటల సేపు అయినా నానబెడతాను అనమాట. అయితే నానబెట్టి శుభ్రంగా కడిగేసుకుని మనం ఇడ్లీకి పిండి ఎలా రుబ్బుకుంటామండి అలా రుబ్బుకోవాలి, కానీ గట్టిగా రుబ్బుకోవాలి. ఇడ్లీకి అయితే పలచగా రుబ్బుకుంటాం, మెత్తగా రుబ్బుకుంటాం. కానీ మెత్తగా రుబ్బాలి, కానీ పలచగా రుబ్బకూడదు, గట్టిగా ఉండాలన్నమాట. అయితే అది ఎలా రుబ్బానో చూపిస్తాను. నేను ఒక 1/4 కిలోకి పప్పు వేసుకున్నానండి. 1 గ్లాస్ పప్పు వేసి నానిన తర్వాత రుబ్బేసుకున్నాను. రుబ్బి మీకు చూపిస్తున్నాను అనమాట. ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇడ్లీ పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలండి, కానీ గట్టిగా రుబ్బుకోవాలి. గారెల పిండి అయితేని కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి రుచి కోసం. అలాగే చిన్న బెల్లం ముక్క, రుచి బాగుంటుంది, అలాగే మనకి రంగు కూడా వస్తుంది. బెల్లం వేయకపోతే 1 స్పూను పంచదారన్న వేసుకుని బెల్లం ముక్క అయితే కొంచెం మెత్తగా ఇలాగా తురుముకుంటే బాగా తొందరగా కలిసిపోతుందండి. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి పిండి. ఇప్పుడు 1 గ్లాసు బెల్లం తీసుకున్నానండి. ఏ గ్లాస్తో అయితే మనం మినపప్పు తీసుకుంటామో పావంతు మినపప్పు తీసుకున్నా. పావంతు మినపప్పుకి మొత్తం ఫుల్గా బెల్లం తీసుకోవాలన్నమాట. ఇంకొంచెం పర్వాలేదండి, 1 గుప్పుడు ఎక్కువ వేసుకున్న బెల్లం పాకం ఉంటుంది అంతే కదా. మనకి గ్లాస్ కొలత అనమాట. 1 గ్లాసు బెల్లానికి 1 గ్లాసు వాటర్ పోస్తున్నానండి. మనం ఈ బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలి. అయితే మనకు 1/2 కిలో మినపప్పుకి 1/2 కేజీ బెల్లం పడుతుందండి. ఇక్కడ బెల్లం పాకం అవుతూ ఉంటుందండి. ఈ లోపల ఆయిల్ పెట్టాను, ఆయిల్ మరిగేటప్పుడు బెల్లం పాకం కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ బెల్లం కరిగిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే అందులో కొంచెం బెల్లం మరుగుతున్నప్పుడు పాకం 1/4 టీ స్పూన్ అంతా మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. షుగర్ కలిపింది అయితే కనుక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఉత్తి ఇలాచీలు కనుక మిక్సీ పెట్టుకుంటే 1/4 టీ స్పూన్. ఇక నూనె కాగుతుంది కదండి, ఆల్రెడీ మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, మరొకసారి కలిపేసి అప్పుడు గారె వేసుకుందాం. పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాను చూసారా. ప్రతి గారికి మన చెయ్యి తడుపుకుంటూ వేస్తేనే ఈ గారె బాగా వస్తుంది. వేసుకునేటప్పుడు కూడా పిండిని చక్కగా ఒకసారి కలుపుకుని చెయ్యి తడి చేసుకుని ఇలా ముద్దని ఎగరేస్తూ పిండి ముద్దని తీసుకుని ఎగరేయాలి. 1-2-3 సార్లు ఇలా ఎగరేసి అప్పుడు మన అరచేతిలోకి పిండిని స్ప్రెడ్ చేసుకుని కొంచెం హోల్డ్ చేసుకుని వేసుకోవాలి గారెని. ఎందుకు అనంటే ఆ పిండి ముద్దని అలా ఎగరేసాం అనుకోండి, చెయ్యి తడి చేసుకున్నాక చెయ్యి ఎందుకు తడి చేసుకుంటాం? ముద్ద ఎగరడం కోసం. ఆ ముద్ద ఎందుకు ఎగరేస్తున్నాం? గాలి వెళ్ళడం కోసం. గాలి ఎందుకు వెళ్ళాలి? మనకి గారి వేసిన తర్వాత గారి పేలకుండా ఉండడం కోసం. మనకి చూడండి, మిక్సీలో పిండి రుబ్బామనుకోండి గారెలు పేలుతూ ఉంటాయి. అలా పేలకుండా ఉండాలంటే ముద్దని మనం అలాగా పిండి ముద్దని ఎగరేయాలి. అలాగే బాగా బీట్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి గారెలు పేలకుండా వస్తాయి. అలాగే గారెలన్నీ చక్కగా వేసేసుకొని కొంచెం 1-2 నిమిషాలు అలా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా తిరగేసుకోవాలి. ఇవి ఎర్రగా వేగాలండి, తెల్లగా ఉండకూడదు. మనకి పాకం గారెలకి కొంచెం కలర్ ఎక్కువ రావాలన్నమాట. పైన క్రిస్పీగా ఉండాలి, లోపల స్పాంజ్లా ఉండాలి. అప్పుడే జ్యూస్ లోపలికి వెళ్ళి అసలు ఎంత బాగుంటాయో గారెలైతే ఇలా వేగుతూ ఉన్నాయి కదండి. పాకం ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకుందాం. పాకం అయితే మరుగుతుంది కదా, ఇది ఒకసారి చూస్తే కొంచెం లైట్గా జిగురులాగా ఉండాలండి. అలాగని పాకం రాకూడదు. అంటే మనకి పాకాలు అవి పడతాం కదా స్వీట్స్కి, అలా రాకూడదు, జిగురు రావాలి. కొద్దిగా సిమ్లో పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే గారెలు అయితే వేగిపోతున్నాయి కదా. కొంచెం కలర్ రావాలి గారెలు, ఇంకా కొద్దిగా కలర్ వస్తే మనకి బాగుంటాయి. మామూలుగా మనం వేయించుకుని తింటాం చూడండి గారెలు వేసుకుని, అలా ఉండకూడదు అనమాట. ఇలాగా కొంచెం కలర్ రావాలి. మనకి తీసేసిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్ వస్తుంది కదా. ఇలా వేగిపోయిన వెంటనే వేడి గారెల్ని మనం పాకంలో వేసుకోవాలి. పాకం ఎప్పుడు వేడిగా ఉండాలండి. చల్లగా అయిపోయిన పాకంలో మాత్రం గారెలు వేస్తే అవి జ్యూస్ పీల్చుకోవాలన్నమాట. ఇలా పాకంలో గారెలు వేసుకుంటూనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకుని అప్పుడు గారెలన్నిటిని ఇలాగా ఒక గరిటెతోటి డిప్ చేయాలి. అంటే 2 పక్కల పాకం బాగా పట్టేలాగా డిప్ చేసుకుని 1-2 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. అంటే మిగతా వాయి రెడీ అవుతుంది కదా గారెలు, అప్పటి వరకు ఉంచుకుని మనం ప్లేట్లోకి ఒక్కొక్కటి తీసేసుకోవాలి. లేకపోతే గులాబ్ జామ్లకు మెత్తగా అయిపోద్ది. అలా ఉంటే బాగోదన్నమాట. ఎందుకంటే మనకి పైన క్రిస్పీగా ఉండాలి, లోపల స్పాంజ్ లాగా ఉండాలి తింటుంటే పాకం గారెలు కూడాను. లేదు అంటే ఒకవేళ గారెలు కనుక గట్టిగా వస్తే మనకి పాకం పీల్చుకోవు, అసలు టేస్ట్ కూడా బాగోదన్నమాట. మిగతా గారెలన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి. ఇదిగోండి, పాకం గారెలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయండి. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి రెడీగా ఉన్నాయన్నమాట. అయితే పాకం గారెలు ఎలా వచ్చాయో ఒకసారి చూపిస్తాను చూడండి దగ్గరగా.
ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి పాకం గారెలు ఎలా వచ్చాయో. ఒక్కసారి బాగా ఎక్కువసేపు నానిపోని అనుకోండి మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా పైన క్రిస్పీగా ఉండాలి, లోపల జ్యూసీగా ఉండాలి. మరి లోపలికంటే వెళ్ళిపోని అవసరం లేదండి. జ్యూస్ అయితేని మనకి ఈ పైన అంతా పీర్చేసుకుంది అనుకోండి సరిపోద్ది. అప్పుడు తర్వాత ఇంకొక 20 నిమిషాలకి బాగా నానతాయి అనమాట. అలా అయితే కరెక్ట్గా సరిపోతాయండి పాకం గారెలు. చూసారు కదా పాకం గారెలు ఎలా చేసామో అమ్మవారికి నైవేద్యానికి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం మనం.